చాలా మంది బరువు తగ్గుదామని డిసైడ్ అయ్యాక 2 రోజులు చాలా మోటివేషన్ గా చేస్తారు. కానీ 3వ రోజు నుంచి ఏదో బాధ, ఊరికే స్వీట్స్ తినబుద్ధి అవుతుంది, బిర్యానీ తినబుద్ధి అవుతుంది, చిప్స్ కూల్ డ్రింక్స్ ఏదో ఒకటి తినబుద్ధి అవుతా ఉంటది. మెయిన్ గా జంక్ తినాలనిపిస్తుంది. అప్పుడు అనుకుంటారు నాకు అసలు సీరియస్నెస్ లేదు, నాకు డిసిప్లైన్ లేదు, ఈ డైట్ ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పి వదిలేస్తారు. అలా అనుకోవద్దు. మీరు ఒక్కళ్ళే కాదు, ఇలాగా ప్రపంచంలో చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. భయపడకండి. క్రేవింగ్స్ అంటే సీరియస్నెస్ లేకపోవడం కాదు. క్రేవింగ్స్ అంటే బాడీ, బ్రెయిన్, హార్మోన్ కలిసి పంపించే సిగ్నల్స్. మనం కనుక సైన్స్ ని అర్థం చేసుకుంటే క్రేవింగ్స్ రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు మనిషికి క్రేవింగ్స్ అనేవి ఎందుకు ఎక్కువగా వస్తాయి బరువు తగ్గేటప్పుడు అనేది తెలుసుకోవాలనుకుంటే ఆది మానవుల టైంకి వెళ్ళాలి. అంటే ఎర్లీ హ్యూమన్ టైం. అప్పట్లో ఆహారం కావాలంటే మనుషులు అడవికి వెళ్లి జంతువుల్ని వేటాడి ఫుడ్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఇప్పుడులాగా జెప్టో, జొమాటో, స్విగ్గీ, సూపర్ మార్కెట్స్ ఇలాంటివి ఉండేవి కాదు. కొన్ని రోజులు ఫుడ్ దొరికేది, కొన్ని రోజులు దొరికేది కాదు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండేవి కాదు. బాడీ ఎక్కువగా నడవాలి, కష్టపడాలి ఈ ఫుడ్ కావాలంటే. సో అలాంటి పరిస్థితుల్లో శరీరం ఎలా తయారైందంటే, శరీరం ఒకటే లక్ష్యం పెట్టుకుంది. అదేంటంటే ఫుడ్ దొరికినప్పుడు ఎక్కువగా తినిపించి దాన్ని క్రొవ్వుగా స్టోర్ చేయాలి. ఫుడ్ తక్కువైతే అప్పుడు బాడీని ఇంకా ఎక్కువ తిను అని చెప్పి చెప్తుంది అనమాట. సో క్రొవ్వు అనేది బ్యాటరీ బ్యాకప్ లాగా పనిచేసేది అనమాట. అస్సలు ఫుడ్ దొరికినప్పుడు అప్పుడు బాడీ సర్వైవర్ మోడ్ లోకి వెళ్ళి అప్పుడు ఆ స్టేజ్ లో ఫ్యాట్ ని కరిగించుకునే అవకాశం తెస్తుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ మనం 2026లో ఉన్నాము. మనం ఫుడ్ కోసం ఒకప్పుడు కష్టపడినట్టు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చుని ఉన్నా కానీ ఫుడ్ మన దగ్గరకు వస్తుంది. కానీ హ్యూమన్ ఎవల్యూషన్ లో బాడీ మాత్రం ఆ ప్రాచీన కాలంలోనే ఉండిపోయింది. ఆ సర్వైవల్ మోడ్ అంతే ఉండిపోయింది. మీరు డైట్ చేసేటప్పుడు ఫుడ్ తగ్గిస్తారు కదా, అప్పుడు బాడీకి ఫుడ్ తగ్గిపోతుంది. అప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం సర్వైవల్ మోడ్ లో ఉన్నాం, ఎక్కువగా తిను అని చెప్పేసి ఫోర్స్ చేస్తుంది. బ్రెయిన్ నుంచి బాడీకి ఎక్కువగా తిను సిగ్నల్స్ అనేవి ఎక్కువగా వెళ్తాయి. బాడీ ప్రిమిటివ్ సర్వైవల్ మోడ్ లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ మోడ్ యాక్టివేట్ అయింది. సో అప్పుడు ఇమ్మీడియట్ గా హంగర్ హార్మోన్స్ పెరుగుతాయి, క్రేవింగ్స్ పెరుగుతాయి, హై క్యాలరీ ఫుడ్ మీద అట్రాక్షన్ బాగా పెరుగుతుంది, లేజినెస్ కొంచెం ఎక్కువగా పెరుగుతుంది, ఎనర్జీ సేవింగ్ మోడ్ యాక్టివేట్ అవుతుంది, బాడీలో గ్రిలిన్ అనే ఆకలయ్యే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దీనివల్ల బాడీకి తిను తిను అని ఎక్కువగా చెప్తూ ఉంటుంది అనమాట బ్రెయిన్. అందులో కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ వైపు తినాలి అని చెప్పి ఎందుకు అట్రాక్ట్ అవుతాం అని అంటే, షుగరు, సాల్ట్, ఫ్యాట్స్ అవి ఒకప్పుడు చాలా తక్కువగా దొరికేవి, కానీ వాటిలో ఎక్కువగా ఎనర్జీ ఉంటుంది. ప్రాచీన కాలంలో తేనె, బాగా పండిన ఫ్రూట్, మాంసంలో ఉండే క్రొవ్వు దొరికితే అప్పట్లో మనుషులకి పండగే, జాక్పాట్ లెక్క. స్వీట్ టేస్ట్ ఎనర్జీని ఇస్తుంది, ఫ్యాట్ టేస్ట్ సర్వైవల్ ని సూచిస్తుంది, సాల్ట్ మినరల్స్ ని ఇస్తుంది. కానీ బ్రెయిన్ ఒకప్పట్లాగే ఉండిపోయింది. జంక్ ఫుడ్ లో కూడా అవన్నీ ఉంటాయి కాబట్టి బ్రెయిన్ క్రేవింగ్స్ లో ఉన్నప్పుడు ఆ జంక్ ఫుడ్ ని ఎక్కువగా కోరుకుంటుంది. వాటిని చూస్తే పిచ్చెక్కిపోయి ఎక్కువగా తినాలనిపించేటట్టు అనిపిస్తుంది, తినేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శరీరానికి క్రొవ్వును కోల్పోవడం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. క్రొవ్వుని ఎమర్జెన్సీ టైంలోనే యూజ్ చేయాలని అంత త్వరగా ఖర్చు పెట్టనివ్వదు. అందుకే ఫ్యాట్ లాస్ అనేది కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే ఆకలిని పెంచుతుంది, మెటబాలిజం ని స్లో చేస్తుంది, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్ గా మీరు బరువు తగ్గాలి అనుకున్నప్పుడు నేను స్లిమ్ గా అవ్వాలని మీరు అనుకుంటారు, బాడీ కాదు నేను సర్వైవ్ అవ్వాలి అని అంటుంది. అక్కడే గొడవ. సో క్రేవింగ్స్ రావడం అనేది మీ తప్పు కాదు, అది సహజ సిద్ధం. మీరు వెయిట్ లాస్ అవడంలో సీరియస్ గా లేరు అని కూడా కాదు. మీ బాడీ ఇంకా ఓల్డ్ సాఫ్ట్వేర్ వర్షన్ లోనే పనిచేస్తుంది. దానికి తగ్గట్టు మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రేవింగ్స్ అంటే ఏంటి అని సింపుల్ గా అర్థం అవ్వాలి అని అంటే, యాక్చువల్లీ అది ఆకలి కాదు. ఆకలి అంటే రోజు మనం తినే టైంలో అనిపించేది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇది ఆకలి. ఇది కాకుండా బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత, లంచ్ తిన్న తర్వాత, డిన్నర్ తిన్న తర్వాత కూడా ఆకలి లాగా అనిపిస్తుంది అంటే దాన్ని క్రేవింగ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కడుపు నిండా రైస్ తిన్నా కానీ తర్వాత స్వీట్ తినాలనిపించు. సరే, అయితే ఇప్పుడు క్రేవింగ్స్ కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. రీజన్ నెంబర్ 1, సడన్ క్యాలరీ కట్. వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, సడన్ గా ఫుడ్ బాగా తగ్గిస్తారు. టిఫిన్ మానేయడం, రైస్ మానేయడం, రాత్రిపూట ఓన్లీ ఫ్రూట్స్ తినే వదిలేయడం, ఆయిల్ మొత్తం తీసేయడం, స్వీట్స్ అసలు తినకుండా ఉండడం. బాడీ షాక్ గురవుతుంది. బాడీ అనుకుంటుంది ఫుడ్ తగ్గింది, డేంజర్ లో ఉన్నాము. అప్పుడు బ్రెయిన్ క్రేవింగ్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అందుకే క్రాష్ డైట్స్ చేసేవాళ్ళు, ఎక్స్ట్రీమ్ డైట్స్ చేసేవాళ్ళు 4-5 రోజుల తర్వాత ఫుల్ గా తినేస్తారన్నమాట. సొల్యూషన్ ఏంటంటే, డైట్ ని ఒక పనిష్మెంట్ లాగా కాదు, ఒక పద్ధతిగా స్లోగా డైట్ లో మార్పులు చేయాలి. ఒకేసారి ఫుడ్ బాగా తగ్గించకూడదు. ప్లేట్ లో ప్రోటీన్, ఫైబరు, మైక్రో న్యూట్రిషన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా చూసుకో. స్మార్ట్ గా చిన్నగా తగ్గించుకుంటూ రావాలి. రీజన్ నెంబర్ 2,
ప్రోటీన్ బాగా తక్కువ తినడం. ప్రోటీన్ ఫుడ్ తక్కువగా తింటే పొట్టలో ఫుల్ అయిన ఫీలింగ్ లేట్ గా వస్తుంది. వెయిట్ లాస్ ప్రాసెస్ హెల్దీగా అవ్వాలంటే ఫ్యాట్ లాస్ అవ్వాలి, మజిల్ గెయిన్ అవ్వాలి. చాలా మంది వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. ఫ్రూట్స్, టిఫిన్స్, రైస్ ఇలాంటివి మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ప్రోటీన్ లేకపోతే క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫుడ్ ఎక్కువగా తినేస్తాం. సొల్యూషన్ ఏంటంటే ప్రతి మీల్ లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో ఏదో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. పప్పు, పనీరు, ఎగ్స్, చికెన్, మిల్లెట్స్, గుగ్గిళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఇలా రకరకాల సోర్స్ లో ఏదో ఒక సోర్స్ అనేది ప్రతి మీల్ లో ఉండేలాగా చూసుకోవాలి. రీజన్ నెంబర్ 3, పీచు పదార్థాలు బాగా తక్కువగా తినడం. ఫైబర్ తక్కువగా తింటే ఫుడ్ ఫాస్ట్ గా డైజెషన్ అయిపోతుంది. బ్లడ్ లో షుగర్ బాగా రైజ్ అవుతుంది, బాగా ఫాస్ట్ గా డౌన్ అయిపోతుంది. బ్లడ్ లో షుగర్ పడిపోయిన వెంటనే బ్రెయిన్ ఇమీడియట్ గా షుగరో, టీయో, స్నాక్స్ ఏదో అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 8ంటికి ఇడ్లీ తిన్నారు, మళ్ళీ 10ంటికి ఆకలి అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్ గా డైజెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఏదో ఫుడ్ కోరుకుంటుంది. సేమ్ లంచ్, డిన్నర్ లో కూడా అదే రిపీట్ అవుతుంది. సొల్యూషన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా మెయిన్ మీల్ తినే ముందు దానికంటే ముందు కంపల్సరీగా సలాడ్ ఉండేలా చూసుకోండి. కీరానో, క్యారెట్, జామకాయో, కర్బూజానో, పపాయో ఏదో ఒకటి సీజనల్ ఫ్రూట్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైబర్ డైజెషన్ ని స్లోగా అయ్యేలా చేసి ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా చేస్తుంది. రీజన్ నెంబర్ 4, నిద్ర తక్కువగా ఉండడం. నిద్ర సరిగా లేకపోతే నెక్స్ట్ డే క్రేవింగ్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు బరువు తగ్గాలని సీరియస్ గా స్టార్ట్ చేసినా నెక్స్ట్ డే తెలియకుండానే సాయంత్రానికి ఎక్కువగా తినేస్తాం. ఎందుకంటే మీకు నిద్ర లేకపోయినప్పుడు బాడీ అలసటగా అనిపిస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని కోరుకుంటుంది. అప్పుడు మెయిన్ గా స్వీట్స్, కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇలాంటివి ఎక్కువగా కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రేవింగ్స్ తట్టుకోలేక తినేస్తుంది. సొల్యూషన్ ఏంటంటే వెయిట్ లాస్ లో డైట్ తో పాటు నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. మినిమం 7 గంటల నుంచి 8 గంటలు డీప్ స్లీప్ అనేది ఉండాలి. నిద్ర లెగవడానికే కాదు, పడుకోవడానికి కూడా అలారం పెట్టుకోవాలి. రీజన్ నెంబర్ 5, స్ట్రెస్ ఈటింగ్. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఫుడ్ ని మనం ఎనర్జీ కోసం కాదు, ఎమోషన్ రిలీఫ్ చేసుకోవడం కోసం తింటాం. ఇంట్లో బాధ్యతలు, ఆఫీస్ లో ప్రెజర్, ఫ్యామిలీ, డబ్బులు, ఒంటరితనం, బోర్ కొట్టడం ఇవన్నీ క్రేవింగ్స్ ని నిద్రలేపుతాయి. ఫుడ్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయదు, కానీ బ్రెయిన్ కి టెంపరరీ రిలీఫ్ ఇస్తుంది. తర్వాత అరే తినేసామే అనే బాధ, ఆ బాధలో మళ్ళీ స్ట్రెస్ వస్తుంది, ఆ స్ట్రెస్ లో మళ్ళీ తినేస్తాం. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సొల్యూషన్ ఏంటంటే క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి, నాకు నిజంగానే ఆకలి వేస్తుందా లేదా ఎమోషనా అని. ఎమోషన్ అయితే 10 నిమిషాలు ఆగండి, వాటర్ తాగండి, వాకింగ్ చేయండి, గట్టిగా గాలి పీల్చుకోండి, ఎవరో ఒకరితో మాట్లాడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫుడ్ తింటే సమస్య తీరదు, ఇంకా శరీరానికి నష్టం జరుగుతుంది. రీజన్ నెంబర్ 6, టూ మచ్ రెస్ట్రిక్షన్స్. బరువు తగ్గడం అనేది ఒక ఫిక్స్డ్ టైమే, కానీ మెయింటెనెన్స్ చేసుకోవడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. కానీ చాలా మంది వెయిట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫిక్స్డ్ టైం నే మైండ్ లో పెట్టుకుంటారు. ఆ టైం వరకు రైస్ మానేస్తారు, స్వీట్స్ మానేస్తారు, జంక్ మానేస్తారు, ఇష్టమైన అన్ని ఆపేస్తారు. ఇవన్నీ పెట్టుకొని డైట్ స్టార్ట్ చేస్తుంటారు చాలా మంది. కానీ మీరు బ్రెయిన్ ని ఎంత రెస్ట్రిక్ట్ చేస్తే బూమరాంగ్ లాగా బ్రెయిన్ అంత ఫాస్ట్ గా తిను అని ఎక్కువగా ఫోర్స్ చేస్తుంది. ఫర్బిడెన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ మోర్ అట్రాక్టివ్. సొల్యూషన్ ఏంటంటే 80-20 రూల్ ఫాలో అవ్వండి. అంటే ఒక 80% మంచిగా హెల్దీ డైట్ అనేది తీసుకోండి, ఒక 20% ఇష్టమైన ఫుడ్ తినండి, కానీ ఇష్టం వచ్చిన అంత కాదు, ఇష్టం వచ్చిన టైం కాదు, ఒక లిమిటెడ్ గా, ఒక కంట్రోల్ గా తినండి. ఇది 80-20 రూల్ అన్నమాట. ఎప్పుడు కూడా ఫేవరెట్ ఫుడ్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయకండి, ప్లాన్ చేసి పోర్షన్ కంట్రోల్ లో తినండి. రీజన్ నెంబర్ 7, కొన్ని క్రేవింగ్స్ బాడీ నుంచి రావు, రొటీన్ నుంచి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ 5కి చాయ్ బిస్కెట్ తినడం, మూవీస్ కి వెళ్ళినప్పుడు పాప్కార్న్ తినడం, వెదర్ కూల్ గా ఉంటే బజ్జీయో పకోడీనో తినడం, ట్రావెల్ లో ఉన్నప్పుడు జంక్ తినడం, వీకెండ్ లో బిర్యానీ తినడం. ఇది ఆకలి కాదు, హ్యాబిట్ మెమరీ. సొల్యూషన్ ఏంటంటే హ్యాబిట్ ట్రిగర్ ని ఐడెంటిఫై చేయండి. అంటే ఎప్పుడు నాకు తినాలి అనిపిస్తుంది అనేది గుర్తించండి. టీ టైంలో రెగ్యులర్ టీ కాకుండా గ్రీన్ టీయో హెల్దీగా ఏదో ఒక టీ తీసుకోండి. బిస్కెట్స్ బదులు రోస్టెడ్ చెనా ఇట్లాంటి హెల్దీ స్నాక్ తీసుకోండి. ట్రావెలింగ్ లో జంక్ కాకుండా హెల్దీ ఫుడ్ రీప్లేస్ పెట్టుకోండి. మూవీ థియేటర్ లో మాక్సిమం హెల్దీ ఉండవు, మాక్సిమం ట్రై చేయండి, ఏమైనా హెల్దీ ఫుడ్ ఉంటే హెల్దీ ప్లాన్ చేసుకోండి. ఇలా జంక్ ఫుడ్ ని హెల్దీ ఫుడ్ తో స్వాప్ చేయండి. తింటే తినండి, కానీ హెల్దీగా తినండి. క్రేవింగ్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి 5 స్టెప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 1, పాజ్. క్రేవింగ్స్ వచ్చిన వెంటనే తినకండి, ఒక 10 నిమిషాలు ఆగండి. క్రేవింగ్స్ అనేవి ఉప్పెన లాంటివి, ఇలా లెగుస్తాయి, ఒకేసారి పడిపోతుంది. ఆ లేచినప్పుడు జాగ్రత్తగా ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. స్టెప్ నెంబర్ 2,
వాటర్ తాగండి. బ్రెయిన్ కి దాహానికి ఆకలికి పెద్ద తేడా తెలియదు అనమాట. సో మీరు వాటర్ తాగినా కూడా అప్పుడు ఆకలి అవుతుందంటే అప్పుడు చూద్దాం. స్టెప్ నెంబర్ 3, ప్రోటీన్ అండ్ ఫైబర్ ఆప్షన్స్. ఇంకా ఆకలిగా ఉంటే పెరుగు లేదా బాయిల్డ్ ఎగ్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, గుగ్గిళ్ళు, మజ్జిగ ఇలాంటివి తీసుకోండి. స్టెప్ నెంబర్ 4, ఫేవరెట్ ఫుడ్ తినడం తప్పు కాదు, కానీ కంట్రోల్ గా తినకపోవడం తప్పు. స్మాల్ బౌల్, స్మాల్ ప్లేట్, స్లో ఈటింగ్. స్టెప్ నెంబర్ 5, సరే ఇవేవి పని చేయలేదు, తినేశారు, డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు బాధపడితే ఆ బాధలో డైట్ ఆపేసేయాలన్న మైండ్ సెట్ అనేది వస్తుంది. మీరు ఒక్కసారి తినేస్తే ఏం కాదు, నెక్స్ట్ టైం నుంచి ఎలా జాగ్రత్త పడాలో ఆలోచించండి. హెల్దీ డైట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో ఒక్కొక్కసారి కంట్రోల్ కోల్పోతాం, అప్పుడప్పుడు తింటాం, అయినా పర్లేదు, మీరు దాన్ని కన్సిస్టెన్సీగా చేస్తే ఆ కంట్రోల్ అనేది మీకు వస్తుంది. ప్రాక్టికల్ సిస్టమ్ ఫాలో అవ్వండి. క్రేవింగ్స్ రాకుండా ఉండడానికి డైలీ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో వీటిలో ప్రోటీన్, ఫైబర్, మిగతా అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ జంక్ కాకుండా హెల్దీగా ప్లాన్ చేసుకోండి. ప్రీ ప్లానెడ్ గా ఉండాలి. డిన్నర్ లైట్ గా ఉండాలి కానీ సాటిస్ఫైడ్ గా ఉండాలి. నిద్ర మంచిగా ఉండాలి. మంచినీళ్లు కావాల్సినంత తాగండి. స్ట్రెస్ లో ఫుడ్ కాకుండా వేరే మార్గాలు ఉండాలి. ఓవరాల్ గా మీ నెక్స్ట్ డేని ముందు రోజే ఎలా తినాలి, క్రేవింగ్స్ వచ్చినా ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది ముందే రెడీగా ఉండాలి. దానికి సంబంధించిన హెల్దీ స్వాప్స్, మైండ్ సెట్ ముందే రెడీ చేసుకోవాలి. వీటన్నిటికంటే ముందు అసలు మీరు బరువు తగ్గాలి అని అనుకోవడానికి ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. వై అనేది ఉంటుంది. ఆ వై అనేది గుర్తు తెచ్చుకోండి. ఇలాంటివి ఎన్ని వచ్చినా కానీ మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, వీటన్నిటిని కూడా జయించవచ్చు. కాబట్టి వై అనేది గుర్తు పెట్టుకోండి, మైండ్ సెట్ స్ట్రాంగ్ గా ఉంచుకోండి. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, క్రేవింగ్స్ అనేవి ఫోన్ నోటిఫికేషన్ లాంటివి. నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మీరు ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. వెయిట్ లాస్ జర్నీలో క్రేవింగ్స్ రావడం అనేది చాలా నార్మల్. క్రేవింగ్స్ రావడం తప్పు కాదు, వచ్చిన వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోకపోవడం, ప్రాక్టీస్ చేయకపోవడం తప్పు. మీ లక్ష్యం పర్ఫెక్ట్ గా చేయడం కాదు, కన్సిస్టెన్సీగా చేయడం. ఒక్క క్రేవింగ్ వల్ల మీ ఓవరాల్ జర్నీ ఆపకూడదు. ఒక్క బిర్యానీ వల్ల నేను చేయలేను అనే మైండ్ సెట్ అనేది తెచ్చుకోకూడదు. నేను చేయలేను అని డిసైడ్ అవ్వకూడదు. రైట్ నాలెడ్జ్, రైట్ ప్లేట్, రైట్ స్లీప్, రైట్ మైండ్ సెట్ ఉంటే క్రేవింగ్స్ ని కంట్రోల్ చేయొచ్చు. మీరు గనక క్రేవింగ్స్ తో ఇబ్బంది పడుతుంటే మీకు కావాల్సింది విల్ పవర్ కాదు, ఒక మంచి గైడెన్స్. మీ బాడీకి తగ్గట్టు, మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు, మీ రొటీన్ కి తగ్గట్టు సూట్ అయ్యే మంచి డైట్ ప్లాన్ కావాలంటే మేము మీకు గైడెన్స్ ఇస్తాము. పర్సనల్ గైడెన్స్ కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ సమస్యను తెలుసుకొని మీకు తగ్గట్టు డైట్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, కామెంట్ లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. ఈ రోజే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ జర్నీ.